ఆశ్చర్యం. ఈ పక్క నుంచి ఒక వెహికల్ వస్తే ఆ పక్క నుంచి ఇంకో వెహికల్ రాలేదు ఆ బ్రిడ్జ్ దగ్గర. కరకట్ రోడ్డు దానికి ఈ పెద్ద మనిషి కనీసం దాని ఎక్స్పాన్షన్కు కరకట్ రోడ్డు వైడ్నింగ్ కూడా పన్ను మొదలు పెట్టినోడు 150 కోట్ల రూపాయలతో మనం దానికి శాంక్షన్ ఇచ్చి పన్ను స్టార్ట్ అయినాయి. అధ్యక్ష, ఇదే విజయవాడలోనే అంబేద్కర్ పార్క్ బెంజ్ రోడ్ దగ్గర బందర్ రోడ్డు మీద 260 కోట్ల రూపాయలతో విజయవాడకు సంబంధించిన ప్రజలు ఆహ్లాదకరంగా సాయంత్రం అయ్యేసరికి చక్కగా వాకింగ్ చేసుకొని పచ్చటి వాతావరణంలో చక్కటి గాలిని పీల్చుకునే వాతావరణం 260 కోట్ల రూపాయలతో వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది అంబేద్కర్ గారి పార్క్. అధ్యక్ష, అంతెందుకు అధ్యక్ష, కనకదుర్గమ్మ గుడి ఏ రోజన్నా కానీ ఆ కనకదుర్గమ్మ చలవ వల్ల మనమంతా ఇలా బాగున్నాం, ఆ గుడిని అభివృద్ధి చేయాలి, అప్పుడప్పుడు అక్కడి నుంచి రాళ్ళు రప్పలు కూడా పడతా ఉంటాయి కొండపై నుంచి అని చెప్పి ఏ రోజు ఆలోచన చేసిన పాపాన పోల. ఆ కనకదుర్గమ్మ గుడికి కూడా 70 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి కూడా గర్వంగా చెప్తాం. 70 కోట్ల రూపాయలు మన కనకదుర్గమ్మ గుడికి మన డబ్బిస్తే ఆయన 30-40 గుళ్ళు కూల్చేసిన దాంట్లో ఆయన సాధించిన విజయం. అధ్యక్ష, చేయాలన్న తపన చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష పనులు జరుగుతాయి. డ్రామాలు చేస్తే అధ్యక్ష చివరికి గ్రాఫిక్స్ మాత్రమే మిగులుతాయి. అధ్యక్ష, డీసెంట్రలైజేషన్ అన్నది ఒక అవసరం అధ్యక్ష. రాజధానులకు మాత్రమే కాదు అధ్యక్ష, పరిపాలన అన్నది మారుమూల గ్రామాలకు సైతం ప్రజలకు అందాలి, ఎఫెక్టివ్గా అందాలి అని అంటే డీసెంట్రలైజేషన్ ఒక అవసరం. వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణ విషయంలో అధ్యక్ష మనందరి ప్రభుత్వం ఎలా ముందడుగులు వేసిందో 4 మాటల్లో చెప్తాను అధ్యక్ష. 3 ఏళ్ల క్రితం అధ్యక్ష మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు అసలు ఉంటాయా, ఎలా ఉంటాయి, దీనివల్ల ఎలా మేలు జరుగుతూ ఉందన్నది ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి కనపడతా ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 3 సంవత్సరాల కిందట ఎవరైనా ఊహకన్నా చంద్రబాబు నాయుడు గారి గతంలో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. ఏ రోజన్నా కనీసం ఆయన ఊహకన్నా తట్టిందా గవర్నెన్స్ని ఈ మాదిరిగా ఇంప్రూవ్ చేయగలుగుతాము, ఒక వ్యవస్థలోకి కరప్షన్ లేకుండా తీసుకొని పోగలుగుతాము, వివక్ష లేకుండా మంచి చేయగలుగుతాము, ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం ఏర్పాటు చేసి 10 మంది మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి అక్కడే కూర్చోబెట్టి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ను పెట్టి ప్రతి సేవను కూడా ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి కూడా ఎఫెక్టివ్గా అందించగలుగుతాము అన్నది ఏ రోజైనా ఒక్క రోజైనా ఆయన ఆలోచన చేశాడు. 3 ఏళ్ల క్రితం అధ్యక్ష మన రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు లేవు. ఇప్పుడు ఏకంగా 15,004 విలేజ్ అండ్ వార్డ్ సచివాలయాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కో సచివాలయంలో దాదాపుగా 600 రకాల సేవలు అందిస్తూ ఉన్నాం. ప్రతి 2,000 మందికి ఒక సెక్రటేరియట్ కనిపిస్తూ ఉంది. ఇందులో దాదాపుగా 1,20,000 మంది మన పిల్లలు గవర్నమెంట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక సంతోషం కలిగించే విషయం ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, ఈ 1,20,000 మందిలో 83%, 84% నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళు. సంతోషంగా చెప్తున్నాను అధ్యక్ష నేను ఈ మాటలు. అధ్యక్ష, డీసెంట్రలైజేషన్ అంటే ఇది అధ్యక్ష. 3 ఏళ్ల క్రితం అధ్యక్ష గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఒకటి తేగలుగుతాము, ఎఫెక్టివ్గా తేగలుగుతాము, కరప్షన్ లేకుండా చేయగలుగుతాము, డిస్క్రిమినేషన్కు తావు లేకుండా సేవలు అందించగలుగుతాము అని ఈ చంద్రబాబు నాయుడు బుర్రకు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ పెద్ద మనిషి బుర్రకు ఏ రోజైనా తట్టిందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు అధ్యక్ష
2,70,000 మంది గ్రామ వాలంటీర్లు రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా అధ్యక్ష సేవలు అందిస్తూ ఉన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు వాలంటీర్ ఈరోజు ఉండి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గ్రామంలో శభాషణ అనిపించుకునే విధంగా సేవలు అందిస్తారు. డీసెంట్రలైజేషన్ అంటే ఇది అధ్యక్ష. 1వ తేదీ సూర్యోదయానికి ముందే అధ్యక్ష, ఇంకా సూర్యుడు ఉదయిస్తుండగానే అధ్యక్ష చిక్కటి చిరునవ్వుతో తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి సామాజిక పెన్షన్ డోర్ డెలివరీ. నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏ పొద్దున్న తట్టింది అధ్యక్ష. ఇది డీసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష. రేషన్ బియ్యం అధ్యక్ష ఇంటికి తీసుకువచ్చి ఇచ్చి వెళ్ళే డోర్ డెలివరీ వ్యవస్థ ఈరోజు జరుగుతోంది రాష్ట్రంలో. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు. ఏ రోజైనా ఒక్క రోజైనా తట్టిందే అధ్యక్ష ఇలా చేయగలుగుతామని? ఇది మన రాష్ట్రంలో డోర్ డెలివరీ ఎలా జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చి చూసుకొని పోతా ఉన్నారు మిగతా రాష్ట్రాలు. ఇది డీసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష. అలాగే అధ్యక్ష మన గ్రామ వార్డు సచివాలయాల్లో ఈరోజు బర్త్ సర్టిఫికేట్ కానీ, కాస్ట్ సర్టిఫికేట్ కానీ, పెన్షన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, రైస్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఇలా ఏది కావాలన్నా కూడా అధ్యక్ష ఇన్ని రోజుల్లోనే ఇవ్వాలని గడువు పెట్టి అవి ఇచ్చే మెకానిజంను ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం మన గ్రామంలోనే. నిజంగా ఇలా చేయగలుగుతాము అన్న ఆలోచన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి కనీసం ఒక్క రోజైనా తట్టిందే అని అడుగుతా ఉన్నా. ఇది అధ్యక్ష డీసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష. మన గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలు చూడండి అధ్యక్ష. ఇంతకుముందు ఇలాంటి కాన్సెప్ట్ కనీసం 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అని చెప్పుకునే వ్యక్తికి, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తికి గ్రామాలలో ఈరోజు రైతు భరోసా కేంద్రాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. పెట్టగలిగితే ఇలా సేవలు అందించగలుగుతామన్న ఆలోచన అయినా తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏకంగా అధ్యక్ష రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతన్నను ప్రతి అడుగులోనూ చెయ్యి పట్టుకొని తోడుగా నిలుస్తూ అడుగులు వేయిస్తూ ఉన్న వ్యవస్థ ఈరోజు మన గ్రామంలోనే ఈరోజు కనిపిస్తూ ఉంది అధ్యక్ష. ఇది డీసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాలి అధ్యక్ష. ఎందుకనంటే ఈ వ్యవసాయ శాఖ కార్యాలయం ఉందనుకోండి అధ్యక్ష, రాష్ట్ర రాజధానిలో ఉంటుంది కాబట్టి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే రాజధానిలో ఉన్న ఆఫీస్ చుట్టూ ఉన్న స్థలాలకు రేట్లు పడిపోతాయని ఎవరైనా ఉద్యమం చేస్తే ఎలా ఉంటుంది అధ్యక్ష? ఈరోజు వీళ్ళు చేసేది అదే అధ్యక్ష. ఇక్కడే ఉండాలా, ఈ రాజధాని భూములు రేట్లు పెరగాల, అన్నీ ఇక్కడే రావాలి, అన్నీ ఇక్కడే ఉండాలి, ఈ మాదిరిగానే ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష డీసెంట్రలైజేషన్లో భాగంగానే అధ్యక్ష ఈరోజు ప్రతి గ్రామంలోనూ డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా అధ్యక్ష మన గ్రామంలోనే అమలుకు వేగంగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. డీసెంట్రలైజేషన్ అంటే ఇది అధ్యక్ష. ఎక్కడికో పోవాల్సిన పనుల మన గ్రామంలోనే. మొన్న నేను వెళ్ళి అధ్యక్ష నేను డిజిటల్ లైబ్రరీ మా పులివెందుల నియోజకవర్గంలో వేల్పుల్ అనే గ్రామంలో మొన్న ఓపెన్ చేసిన అధ్యక్ష సచివాలయం దాని చుట్టూ ఉన్న వ్యవస్థను. దాంట్లో డిజిటల్ లైబ్రరీకి పోయే అధ్యక్ష అన్ఇంటరప్టెడ్ బ్యాండ్విడ్త్తో ఇంటర్నెట్, పిఓపి కనెక్షన్, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ కనెక్షన్ అక్కడే ఫైబర్ గ్రిడ్కు. 30 మంది పిల్లలు అధ్యక్ష వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ వేల్పుల గ్రామంలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవస్థ ఒకటి గ్రామ స్థాయిలో తీసుకొని వచ్చే కార్యక్రమం
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి కనీసం తట్టిందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది అధ్యక్ష డీసెంట్రలైజేషన్ అంటే. అధ్యక్ష, డీసెంట్రలైజేషన్లో భాగంగానే అధ్యక్ష గత 75 ఏళ్లలో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేస్తే అధ్యక్ష డీసెంట్రలైజేషన్కు నిజంగా అర్థం చెప్తూ మనందరి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 13 జిల్లాలుంటే మరో 13 జిల్లాలు 26 జిల్లాలు చేసి ఈరోజు డీసెంట్రలైజేషన్కి అర్థం చేశారు. 51 రెవెన్యూ డివిజన్స్ ఉంటే 75 రెవెన్యూ డివిజన్స్ చేసి ఈరోజు డీసెంట్రలైజేషన్కి అర్థం చెప్పాం. 91 పోలీస్ డివిజన్స్ ఉంటే ఈరోజు 103 పోలీస్ డివిజన్స్కు పెంచి ఈరోజు డీసెంట్రలైజేషన్కు అర్థం చెప్పాం అధ్యక్ష. అధ్యక్ష, చివరికి అధ్యక్ష రెవెన్యూ డివిజన్ అంటే గుర్తుకొచ్చింది అధ్యక్ష. రెవెన్యూ డివిజన్ అంటే చివరికి కుప్పంలో రెవెన్యూ డివిజన్ పెట్టండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు లేఖ రాశారు అధ్యక్ష. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏమి గాడిదలు కాస్తా ఉన్నాడో నాకైతే తెలియదు అధ్యక్ష. కానీ ఆ పెద్ద మనిషి చెయ్యకపోగా కుప్పంలో ప్రజలు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి మేరకు ఈరోజు నన్ను అడక్క తప్పని పరిస్థితిలో ఈరోజు ఆయన ఉన్నాడు అని అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి నిజంగా ఆయన తాను చెప్పే మాటలకు అర్థం ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇది అధ్యక్ష డీసెంట్రలైజేషన్ అంటే అధ్యక్ష. అధ్యక్ష, పరిపాలన వికేంద్రీకరణ అధ్యక్ష ఎంతటి ఫలితాలను ఇస్తూ ఉందో మనం అందరం కూడా మొన్నటి గోదావరి వరదల్లోనే చూసాం అధ్యక్ష. నిజంగా అధ్యక్ష మొన్నటి గోదావరి వరదలు ఈ మధ్యకాలంలో ఎవరు కూడా చూడని వరదలు, ఆ స్థాయిలో వరదలు వచ్చాయి అధ్యక్ష. గత 34 సంవత్సరాల కాలంలో ఇటువంటి వరద ఆంధ్ర రాష్ట్రం చూడాల. అటువంటి పెద్ద వరద ఈ మధ్యకాలంలో మనకు సంభవిస్తే అధ్యక్ష, అటువంటి పరిస్థితిలో కూడా అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, కేవలం డీసెంట్రలైజేషన్ వల్ల మాత్రమే బియ్యం కానీ, బంగాళాదుంపలు కానీ, కందిపప్పు కానీ, పామ్ ఆయిల్ కానీ, ఉల్లిపాయలు కానీ, దీంతోపాటు 2000 రూపాయలు తక్షణ సహాయం కానీ ఏ ఒక్క కుటుంబానికి కూడా అందలేదని ఒక్కరంటే ఒక్కరు కూడా చెప్పకపోవడం, ఇది అధ్యక్ష డీసెంట్రలైజేషన్.